నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పూణేలో, హైదరాబాద్లో చాలామంది పాపం పాలస్తీనాకు అనుకూలంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఫస్ట్ ఆ ఆందోళనలు చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ పూణేలో జరుగుతోంది. చూసిండ్రుగా పాపం పూణే మెక్డోనల్డ్స్ బయట, పూణేలో ఇది మెక్డోనల్డ్స్ బయట పాలస్తీనా అనుకూల పోస్టర్లు, ఫ్లెక్సీలతో చాలా పెద్ద ఎత్తున తెలుస్తూ గొంతు చించుకొని అరుస్తుంది అక్క. పాపం అక్క మాటలు ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఇది ఒక పూణేలోనంటే కాదు, హైదరాబాద్లో కూడా ఇవన్నీ చూపించినాక నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది మాట్లాడతా, అది కూడా చూపిస్తా. ఇది మన హైదరాబాద్లో జరిగింది. సరే, ఇక్కడ మ్యూజిక్తో ఉంది కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నా. ఇది హైదరాబాద్లో మెక్డోనల్డ్స్ ముందు సేమ్ పాలస్తీనా అనుకూల నినాదాలు చేస్తూ గాజాపై దాడికి పాల్పడుతున్న ఇజ్రాయిల్ సైనికులకు ఆహారం సప్లై చేస్తుందంటూ మెక్డోనల్డ్స్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. పాలస్తీనాలో పిల్లల్ని చంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకున్న మెక్డోనల్డ్స్ సిబ్బంది అయినా ఆపకుండా నినాదాలు చేసి పాపం మెక్డోనల్డ్స్ ముందు చాలా పెద్ద ఎత్తున ఇష్టం వచ్చినట్టు చేసిండ్రు. సరే కానీ ఈ సెక్యులర్ మూకలను ఒక విషయం అడుగుదామనుకుంటాను. ఏమన్నా పాలస్తీనాలో ఉన్న ముస్లింలు మాత్రమే మీకు మనుషులా? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కాదా? మరి బంగ్లాదేశ్లో హిందువులపై ఇస్లామిక్ మూకలు రాక్షస దాడులు చేసినప్పుడు మీరెందుకు దానికి వ్యతిరేకంగా నిరసనలు చేయలేదు? దానికి వ్యతిరేకంగా ఎందుకు మీరు బయటకు వచ్చి మీ గొంతుకను వినిపించలేదు? గీ అక్కను కూడా ఒక మాట అడుగుతా. ఏమొక్క చీరగట్టి మస్తు చెప్తున్నావు కానీ పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లలను పార్టీ ఆఫీసులకు పిలిపించుకొని కోరికలు తీరేదాకా చేస్తున్న ఇస్లాం ఛాందస్స మూక మీద, లా స్టూడెంట్, డాక్టర్ స్టూడెంట్ మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఎప్పుడైనా బయటకు వచ్చిన అక్క గిదే చీరగట్టి నిరసన తెలియజేయడానికి? మీ దృష్టిలో గాజాలో ముస్లింలే మనుషులా? హిందువులు మీ సెక్యులర్ కళ్ళకు మనుషుల్లాగా కనిపించడం లేదా? వాళ్ళ మీద జరిగే దారుణాల మీద ఏ రోజైనా రోడ్డెక్కి బయటకు వచ్చి ఇదే విధంగా నిరసనలు తెలిపినరా? ఎందుకు తెలపలేకపోయినరు? పహల్గామాలో నీ మతం ఏంటి అని అడిగి ఉగ్రవాదులకు మతమే లేదని మాట్లాడిన నీలాంటి మూర్ఖులకు అప్పుడు మనోభావాలు కనబడలేదా? అప్పుడు చనిపోయిన మనుషులు కనబడలేదా? మీరు చేస్తోంది దేనికోసం అనేది భారతదేశంలో ఉన్న ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ పగటి వేషాలన్నీ దేనికోసం అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.